జింబాబ్వే పర్యటనలో వరుసగా విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకి సిద్ధమైంది. 5 టీ20ల సిరీస్లో భాగంగా శనివారం జరిగే 4వ టీ20లో ఆతిథ్య జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా తర్వాతి 2 మ్యాచ్లలో భారీ విజయాలు సాధించింది. దాంతో 2-1తో ఆతిథ్యంలో కొనసాగుతుంది టీమిండియా. ఈ సిరీస్ కైవసం చేసుకోవాలి అంటే 4వ టీ20లో విజయం సాధించడం టీమిండియాకు కీలకం. లేకుంటే ఆఖరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు జింబాబ్వేకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. సిరీస్ పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచ కప్ విజేతలు అందుబాటులోకి రావడంతో 3వ టీ20లో టీమిండియా 4 మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సంజు శాంసన్, శివం దుబే, యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి రాగా రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, సాయి సుదర్శన్ ఉద్వాసనకు గురయ్యారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ముఖేష్ కుమార్ కు రెస్ట్ ఇచ్చి ఖలీల్ అహ్మద్ ను ఆడించారు. 4వ టీ20లో కూడా కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్ మొత్తం ఓపెనర్లతో నిండిపోవడంతో జట్టు సమతూకంపై విమర్శలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్ రాకతో అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్ లో బరిలోకి దిగాడు. ఓపెనర్ అయిన రుతురాజ్ గైక్వాడ్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. గత మ్యాచ్ లో ఓపెనర్ గా శతక్ కొట్టిన అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్ లో బ్యాటర్ గా మాత్రమే నిరాశపరిచాడు. ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీ లేని నేపథ్యంలో అభిషేక్ శర్మపై వేటు వేసి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన రియాన్ పరాగ్ ను తుది జట్టులోకి తీసుకునే ఆలోచన వివిఎస్ లక్ష్మణ్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్మెంట్ చేయవచ్చు. 3వ టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో గెలిచిన బ్యాటింగ్ విభాగంలో తడబడినట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో టీం కాంబినేషన్ ను మరింత పటిష్టం చేయాలనే యోచనతో టీం మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా గత 3 మ్యాచ్లు ఆడిన ఆవేశ్ ఖాన్ ను ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. అతని స్థానంలో ముఖేష్ కుమార్ రీఎంట్రీ ఇవ్వవచ్చు. మిగతా కాంబినేషన్ లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. అభిషేక్ శర్మను కొనసాగించాలనుకుంటే మాత్రం బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. జింబాబ్వేతో 4వ టీ20లో భారత తుది జట్టు అంచనా ఇదే. యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే టీంలోకి తీసుకోవచ్చు. సంజు శాంసన్, రింకు సింగ్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే టీంలోకి తీసుకోవచ్చు. అండ్ ఖలీల్ అహ్మద్. టోటల్ గా ఇండియన్ టీం యొక్క ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉంది. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.